హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరో సరికొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని తెలంగాణ జ్యుడిషియల్, మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ వారు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం కింద భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలను నేను తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి అప్లికేషన్ని పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో భర్తీ చేయనున్న పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం కింద వీరు భర్తీ చేయనున్నట్లయితే తెలియజేశారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెలకి 19,000 నుంచి 58,850 రూపాయలు శాలరీ అయితే పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా లాగిన్ అయ్యేసి మీరైతే అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ నోటిఫికేషన్కు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది 8/1/2025 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్లో ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 31/1/2025 అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న ఉద్యోగాలు అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ ఆర్ యూనిట్ వైజ్ వేకెన్సీస్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆదిలాబాద్కు సంబంధించి అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్ చూసినట్లయితే కనుక అన్ని కేటగిరీస్ కలిపి మొత్తం 10 వేకెన్సీస్ ఇచ్చారు. అందులో ఉమెన్స్కి 4 వేకెన్సీస్ని అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 వేకెన్సీస్ వచ్చి ఉమెన్స్కు కేటాయించడం జరిగినట్లు తెలియజేశారు. నెక్స్ట్ సిబిఐ హైదరాబాద్కు సంబంధించి మొత్తం 7 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో మొత్తం 26 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. అందులో 10 వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే సిటీ స్మాల్ కేజ్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి మొత్తం 17 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అందులో 6 వేకెన్సీస్ ఉమెన్కు కేటాయించడం జరిగింది. హనుమకొండకు సంబంధించి మొత్తం 12 వేకెన్సీస్, అందులో 5 వేకెన్సీస్ వచ్చేసి ఉమెన్స్కు కేటాయించారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే కనుక 3 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. అందులో 2 వచ్చేసి ఉమెన్స్ కేటాయించారు. జనగాంలో ఇక్కడ చూసినట్లయితే కనుక 11 వేకెన్సీస్లో 5 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లికి వచ్చినట్లయితే కనుక 2 వేకెన్సీస్, అందులో 1 వేకెన్సీ ఉమెన్స్కు, మిగతా వేకెన్సీ వచ్చేసి మెన్స్కి కేటాయించడం జరిగింది. గద్వాల్లో చూసినట్లయితే ఓన్లీ 1 వేకెన్సీసే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ కామారెడ్డిలో చూసినట్లయితే కనుక 9 వేకెన్సీస్, అందులో 5 వేకెన్సీస్ వచ్చి ఉమెన్స్కు ఇవ్వడం జరిగింది. కరీంనగర్కు సంబంధించి 8 వేకెన్సీస్, అందులో 4 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించారు. ఖమ్మంకు సంబంధించి మొత్తం 27 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. అందులో 9 వచ్చేసి ఉమెన్స్ కేటాయించడం జరిగింది. భీమ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 3 వచ్చేసి ఉమెన్స్ కేటాయించారు. మహబూబాద్ సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. 3 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించడం జరిగింది. మహబూబ్ నగర్కు సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 1 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించడం జరిగినట్లు తెలియజేశారు. మంచిర్యాలకు సంబంధించి మొత్తం 25 వేకెన్సీస్ ఉన్నాయి. దానిలో 8 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించారు. మెదక్లో వచ్చేసి 12 వేకెన్సీస్, అందులో 6 వేకెన్సీస్ అయితే ఉమెన్స్ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మొత్తం 18 వేకెన్సీస్, అందులో 5 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించడం జరిగింది. సెషన్స్ జడ్జ్ హైదరాబాద్కు సంబంధించి మొత్తం 39 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 15 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించారు. ములుగుకు సంబంధించి మొత్తం 3 వేకెన్సీస్, అందులో 1 ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. నాగర్ కర్నూలుకు సంబంధించి మొత్తం 6 వేకెన్సీస్, 2 ఉమెన్స్ కేటాయించారు. నల్గొండకు సంబంధించి మొత్తం 15 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 8 వేకెన్సీస్ ఉమెన్స్ కేటాయించడం జరిగింది. నారాయణపేటకు సంబంధించి 4 వేకెన్సీస్, 3 ఉమెన్స్ కేటాయించడం జరిగింది. నిర్మల్కు సంబంధించి 7 వేకెన్సీస్, 3 ఉమెన్స్ కేటాయించడం జరిగింది. నిజామాబాద్కు సంబంధించి మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 6 వచ్చేసి ఉమెన్స్ కేటాయించారు.
పెద్దపల్లికి సంబంధించి మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. అందులో 3 వచ్చేసి ఉమెన్స్కి కేటాయించారు. రాజన్న సిరిసిల్లకు సంబంధించి మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 5 ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. రంగారెడ్డికి సంబంధించి మొత్తం 53 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 20 ఉమెన్స్కు ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. సంగారెడ్డికి సంబంధించి 6 వేకెన్సీస్, 3 వేకెన్సీస్ వచ్చి ఉమెన్స్కి కేటాయించారు. ఇంకా సిద్దిపేటకు సంబంధించి చూసినట్లయితే కనుక 17 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 6 వేకెన్సీస్ ఉమెన్స్కి కేటాయించారు. సూర్యాపేటకు సంబంధించి మొత్తం 31 వేకెన్సీస్, అందులో 11 వేకెన్సీస్ ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. వికారాబాద్కు సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 5 ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. వనపర్తి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి, 2 ఉమెన్స్కి కేటాయించారు ఫ్రెండ్స్. వరంగల్కు సంబంధించి మొత్తం 14 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 6 ఉమెన్స్కి కేటాయించారు. యాదగిరి సంబంధించి 21 వేకెన్సీస్ ఉన్నాయి, 6 ఉమెన్స్కి కేటాయించడం జరిగింది. ఈ యొక్క కేటగిరీస్ వైజ్ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఏ డిస్ట్రిక్ట్కు ఉన్నాయి అన్న విషయాలన్నీ కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిది అని అయితే సూచించడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి యువకులు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అలాగే PWBD క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించినట్టు ఇక్కడైతే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది రూల్స్ ఆఫ్ 12(1)(C)(I) ప్రకారం వీరైతే ఈ తెలంగాణ సబార్డినేట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కల్పించనున్నట్లు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక క్యాండిడేట్ అనేవారు మస్ట్ అండ్ షుడ్గా 7th to 10th క్లాస్ లేదా దానికి ఈక్వలెంట్ అయిన కోర్సులో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఉత్తీర్ణత సాధించి ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. క్యాండిడేట్స్కి ముఖ్య గమనిక తెలియజేయడం జరిగింది ఏమనగా క్యాండిడేట్స్ ఎవరైతే 10th క్లాస్ కంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటారో వారిని వీరు కన్సిడర్ చేయమని అయితే కనుక పర్టికులర్గా ఇక్కడ ఒక నోట్ని అయితే తెలియజేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు అప్లై చేసే ముందు ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని గుర్తుపెట్టుకొని అప్లై చేయడం మంచిదిగా సూచించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసిన అభ్యర్థులకు ఒక OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 45 మార్కులకు అని తెలియజేయడం జరిగింది. మిగతా 5 మార్కులకు వచ్చేసి ఇంటర్వ్యూ, మొత్తం టోటల్ 50 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. OMR బేస్డ్ ఎగ్జామినేషన్కి 45 క్వశ్చన్లలో 30 క్వశ్చన్స్ను వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి అడగడం జరుగుతుంది. మిగతా 15 క్వశ్చన్స్ని జనరల్ ఇంగ్లీష్ నుంచి అడగడం అయితే జరుగుతుందని తెలియజేశారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. టోటల్ ఎగ్జామినేషన్కి 60 నిమిషాల టైంను అయితే కేటాయించడం జరిగింది. ఈ ఎగ్జామ్లో ఏ కేటగిరీ వారు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ను సాధిస్తే ఎలిజిబిలిటీ అన్న విషయానికి వచ్చినట్లయితే OC కేటగిరీకి చెందిన వారు 40% మార్కులను సాధించాల్సి ఉంటుంది. EWS క్యాండిడేట్స్ 35% మార్కులను సాధించాల్సి ఉంటుంది. BC క్యాండిడేట్స్ 30% మార్కులను సాధించినట్లయితే కనుక ఈ ఉద్యోగాలకు అర్హత సాధించినట్లనైతే తెలియజేయడం జరిగింది. SC, ST అండ్ PHW వారు కూడా 30% మార్కులను సాధించాలి అని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. 1:3 రేషియోలో షార్ట్ లిస్ట్ చేసి వారిని ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే ప్రతిభ సాధిస్తారో వారిని ఫైనల్గా ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక OC అండ్ BC క్యాండిడేట్స్కి 600 రూపాయలుగా అప్లికేషన్ ఫీజు అలాగే ఎగ్జామినేషన్ ఫీజును ఇవ్వడం జరిగింది. అలాగే SC, ST క్యాండిడేట్స్కి 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజుగా ఇవ్వడం అయితే జరిగిందని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ ఫీజుని మీ యొక్క అప్లికేషన్ని రిజెక్ట్ చేసినా కానీ వీరు రీఫండ్ చేయము అని అయితే తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మీరు పే చేసేస్తే అది నాన్ రీఫండబుల్ పేమెంట్గా వీరు పరిగణించడం జరిగిందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులు అప్లై చేసే ముందు ఒకసారికి 2 సార్లు ఆలోచించుకొని అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.